యేసు ఎందుకు త్రొట్టిల్లో కనిపిస్తాడు? క్రిస్మస్ సమయంలో బాలయేసు ఒక తొట్టిలో కనిపిస్తూ చుట్టూ గొర్రెల కాపరులు కనిపిస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్న అసలైన వాక్యపు నెరవేర్పు ఏమైనా ఉందా అంటే ఉంది అని చెప్పవచ్చు. మీకా 4:8 మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. మందల గోపురమా అన్న హిబ్రూ అర్థం మిగ్దల్ ఎదర్. మందల గోపురమా, మిగ్దల్ గోపురము, ఎదర్ మంద. యాకోబు రాహేలు మృతి నొందిన తర్వాత బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టి ఇశ్రాయేలు ప్రయాణమాయి పోయి మిగ్దల్ ఎదరు కవతల తన గుడారము వేసుకొనెను. ఆదికాండము 35:21. మిగ్దల్ ఎదర్ అనే పదము ఆదికాండంలో రాయబడి ఉంది. మొట్టమొదటిసారి మిగ్దల్ ఎదర్ మాట ఇక్కడ కనిపిస్తుంది. యూదుల మిష్నా గ్రంథం ప్రకారం మిగ్దల్ ఎదర్ ప్రాంతంలో యాజకులు యెహోవా దేవునికి బలి అర్పించడానికి, తొలిచూలు గొర్రెల పిల్లలను ప్రత్యేకపరచడానికి, పరిశుద్ధంగా ఉంచడానికి యాజకులు గొర్రెలను కాస్తూ గొర్రెలు తొలిచూలు గొర్రె పిల్లలను కన్నప్పుడు కాపరులు ప్రత్యేకపరిచి పొట్టి గుడ్డలతో చుట్టి గోపురములో ప్రత్యేకపరిచి పరిశుద్ధంగా ఉంచి దేవునికి బలి ఇచ్చే ఆనవాతి ఉంది. మిగ్దల్ గోపురము అని దీన్ని అంటారు. కాలక్రమముగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఇదే బెత్లెహేం ఎఫ్రాతా ప్రాంతములో పొట్టి గుడ్డలతో చుట్టి ఇదే మీకు ఆనవాలు అని ఒక దూత చెప్పిన ప్రాంతము మిగ్దల్ ఎదర్. అక్కడ ఉన్న కాపరులు ఈ ఆనవాళ్ళు గుర్తుపట్టి లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల దగ్గర వెళ్ళి వీక్షించి ప్రార్థించి అనేక మందికి లోకరక్షకుడు ఈ భూమి మీద ఉన్న మనుషుల పాపములను విమోచించడానికి బలి పశువుగా వచ్చాడని వినిపించారు. ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతము ఇదే. ఇక్కడ దూత వచ్చి మాట్లాడిన స్థలం. గోపురం కట్టి ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధముగా పవిత్రముగా ఈ ప్రాంతాన్ని, ఈ కట్టడమును భావిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యపు నెరవేర్పు కొరకు క్రీస్తు ఈ త్రొట్టిలో కనిపిస్తుంటాడు. ఈయన లోక రక్షకుడు. ప్రపంచ మానవాళికి రక్షణ కొరకు జన్మించాడు. లోకంలో ప్రత్యేకముగా జీవించి ప్రత్యేకపరిచి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ మార్గము, పరిశుద్ధ జీవితాన్ని జీవించి నీకోసం నా కోసం నీకు బదులుగా నాకు బదులుగా నా పాపము ఆయన మీద వేసుకొని బలి అయ్యాడు. అర్థం చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఈయన నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఒకరోజు నిన్ను నన్ను ఆయన తన ఎదుట నిలబెడతాడు. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే యేసుక్రీస్తును సొంత రక్షకుడిని అంగీకరించి నీ పాపములు ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చుకొని జీవించిన కొంతకాలము ఈ భూమి మీద సమాధానముతో, సౌఖ్యతతో, ఐక్యతతో జీవించే అనేక మందికి మాదిరిగాను, వెలుగుకరంగాను, ఆశీర్వదకరంగాను జీవిస్తామని ఈ అద్భుతమైన ఈ మాటలను, ఈ దృశ్యాలను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడే దేవదూత మాట్లాడిన స్థలము. గొల్లలు సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క దగ్గరకు వెళ్ళడానికి దూత వారితో మాట్లాడిన స్థలము. అద్భుతంగా ఉంది కదూ. చూడండి, ఆనందించండి. లేఖనాలపై పట్టు కలిగి పవిత్రంగా జీవించాలని ఆశించినట్లయితే ఎందుకని ఇప్పుడే ఒక తీర్మానం తీసుకోకూడదు? ఒకసారి ఆలోచించండి. దేవుడు
మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.